1992 అజ్మీర్ సెక్స్ స్కాండల్ దేశాన్ని కుదిపేసింది. 17 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్న 100 మందికి పైగా స్టూడెంట్స్ ను లైంగికంగా వేధించిన ముఠా గురించి 1992 ఏప్రిల్లో దైనిక్ నవజ్యోతి అనే స్థానిక దినపత్రిక ప్రచురించింది. పాఠశాల విద్యార్థుల నగ్న వీడియోలను రికార్డ్ చేశారు. అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి బైరాన్ సింగ్ షెకావత్ కుంభకోణానికి పాల్పడిన వ్యక్తులను విడిచిపెట్టొద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు. సాక్షాత్తు సీఎం ఆదేశించిన జిల్లా పోలీస్ యంత్రాంగం త్వరగా చర్యలు తీసుకోకపోవడం ఆనాడు దేశాన్ని కుదిపేసింది. ఈ కుంభకోణంలో అశోక్ గెహ్లాట్ సహా కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. దేశంలోని వివాదాస్పద మత పెద్దల జాబితాలో నిత్యానంద స్వామి పేరు ప్రముఖంగా ఉంటుంది. 2010లో ఒక నటితో సెక్స్ లో పాల్గొంటున్నట్టు ఒక టీవీ ఛానల్ వీడియోను టెలికాస్ట్ చేసింది. అప్పటి నుంచి నిత్యానంద లీలలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. నిత్యానంద స్వామిపై అత్యాచార ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. అటు లైంగిక వేధింపుల కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ 2017లో దోషిగా తేలారు.